అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. అసలు గోదాదేవి ఎవరు? ఒక మానవురాలుగా జన్మించి భగవంతుడిలో ఐక్యమైపోవడం ఏంటి? అసలు భగవంతుడి కనపడడమే ఎంతో కష్టమైన పని ఒక రకంగా. అలాంటిది భగవంతుణ్ణే, సాక్షాత్తు భగవంతుణ్ణే పెండ్లాడిన ఆ గోదాదేవి ఎలా జన్మించింది, స్వామిలో ఎలా ఐక్యమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతీయే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. విష్ణుమూర్తి దివ్య స్వరూపం సాధారణమైనది కాదు. ఎన్ని అవతారాలలో చూసినా, ఎన్ని జన్మల పాటు ఆరాధించినా ఆయన పట్ల తన్మయత్వం తనివి తీరదు. శాశ్వతంగా ఆయనలో ఐక్యమైతే తప్ప ఆ కోరికకు అంతముండదు. అదే సాధించిన ఓ భక్తురాలు మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుని తన నాదునిగా చేసుకుంది. అదెలా జరిగిందంటే, శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుదత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ వటపత్ర సాయి అంటే లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలల్ని అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు. నిజానికి విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు. అయితే నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. అంతేకాదు, విష్ణుచిత్తుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని దర్శించి ఆయనకు మంగళ శాసనాలు అర్పించినట్టు ఒక గాథ ప్రచారంలో ఉంది. అందుకనే ఆయనను విష్ణు భక్తులైన అల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వార్ అంటే పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని అందించారు. అలాంటి పెరియాల్వారు ఒకనాడు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది. ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరు పెట్టి గారావంగా పెంచసాగాడు. ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుని లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే కాని యుక్త వయసు వచ్చే నాటికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. రాను తన చుట్టూ ఉన్న చెలురంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి వ్రజపురం అని భావించసాగింది గోద. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందుగా తానే ధరించి తనలో తానే ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని కృంగిపోయాడు విష్ణుచిత్తుడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమేనని, ఆమె స్పృశించిన మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా రగిల్చాయి. తనకు వివాహం అంటూ జరిగితే ఆయనతోనే అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఆహారానికి, అలంకారానికి సంబంధించిన కఠినమైన నియమనిష్టలతో కూడిన కాత్యాయని వ్రతంలో ఆచారాలను పాటించడం ఎంత ముఖ్యమో సత్ప్రవర్తనకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాదు, తన చెలికత్తెలను కూడా తనతో కలిసి వచ్చేందుకు ప్రేరేపించింది. తన చెలులను మేల్కొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలిపేందుకు, తనలోని కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోద. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తునికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహమాడతానని చెప్పాడు. మరోపక్క శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన ఆలయ అర్చకులు ఘనంగా వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురిగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది.
ఇదంతా మకర సంక్రాంతికి ముందుకు రోజైన భోగినాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగినాడు గోదాదేవికి ఆ రంగనాథునితో అంగరంగ వైభవమంత కళ్యాణాన్ని జరుపుతారు. ఆ రంగనాథుడు అందరికీ నాథుడే. ఆ పరమాత్మునిలో ఐక్యమవ్వాలని తపించే వారందరూ గోదాదేవికి ప్రతిరూపాలే. గోదాదేవి భక్తి ఇతరులకి స్ఫూర్తిగా నిలిచిన నాళ్ళు ఆమెకు నిత్య కళ్యాణమే. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.